హాయ్ అండి, వెల్కమ్ టు వంట ఈశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారనేసి అనుకుంటున్నాను. మార్నింగ్ మా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించడానికైతే ఈ వీడియోని అయితే తీయడం అయితే జరుగుతుందండి. ఇంకా చలికాలం అయితే వచ్చేసింది కదండి, ఇంకా చలి కూడా స్టార్ట్ అయిపోయింది. గత 4 రోజుల నుంచి అయితే చలి కూడా చాలా ఎక్కువైపోయింది అనేసి నేను అయితే అనుకుంటున్నాను. మా ఇల్లు అయితే చివర్లో ఉంటుంది కాబట్టి ఇంకా మాకైతే ఎక్కువగా చలి ఉంటుంది. ఎందుకంటే పక్కన చెట్లు పొలాలు ఉండడం చేత ఎక్కువగా చలి అయితే బాగా ఉంటుందండి. ఇక్కడ అమ్మ వచ్చేసి ముగ్గు అయితే పెడుతుందండి. అమ్మకైతే చాలా రకాల ముగ్గులు అయితే వచ్చు అండి. కాకపోతే మా ర్యాంప్ మీదనైతే పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి అయితే రాదండి. చిన్న ముగ్గులు మాత్రమే వేయడానికైతే కంఫర్ట్గా ఉంటుంది. ఆ విధంగానే అమ్మ అయితే చాలా చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తుందండి. మాకంటే ఎక్కువగా అమ్మకే చిన్న చిన్న ముగ్గులు అయితే బాగా వస్తాయి. చూసారు కదా, ఇంకా మంచు పొగ లాంటిది ఎలా ఉందో మీకు చూపించడానికైతే చూపిస్తున్నాను. చూడండి, ఎర్లీ మార్నింగ్ కదండి, ఇంకా నాకు తెలిసి 6:30 కూడా అవుతుందో లేదో. ఇంకా సన్ రైజ్ కూడా ఎక్కువగా వచ్చినట్టు కూడా లేదు. చూడండి, మంచు పొగలాంటి ఎలా అసలు రోడ్డు కూడా కనిపించట్లేదు సరిగా. ఇంకా మా ఇంటి పక్కనైతే పొలాలు అయితే ఇంకా కోతకైతే వచ్చాయండి. కొన్ని పొలాలు అయితే కోత కూడా అవుతుంది. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇంకా సన్ రైజ్ కూడా రావట్లేదు. చూడండి, చెట్టు మించి సూర్యుడు ఎలా మెల్లగా వస్తున్నాడో చూస్తున్నారు కదండి. వ్యూ అయితే ఎలా ఉందో చూడండి. ఇది మా వెనక సైడ్, బ్యాక్ సైడ్ అండి. ఈ వీడియోనైతే పెరట్లో ఉన్న చెట్లు చూపిస్తున్నాను కదా మీకు. చూడండి, ఈసారి బాగా చెట్లు ఏమీ లేవండి, కొద్దిగానే ఉన్నవి చెట్లు. ఇక్కడ కనిపిస్తున్నవి గోంగూర చెట్లు అండి. అది ఇక్కడ వచ్చేసి ఇది ఏమంటారు, చూపిస్తున్నది ఇక్కడ కంది చెట్టు అండి. ఒక మొక్క దానికదే పెరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక బచ్చలాకు అండి. ఇక తీగ వారిపోయి అయితే ఉంది. ఇక్కడ చిన్న చిన్నగా పూత కూడా వచ్చిందండి. బచ్చలాకంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం. మార్కెట్లో కూడా అమ్ముతారు. కాకపోతే మేము మార్కెట్కి ఎప్పుడు వెళ్ళినా నేనైతే ఆకుకూరలు అయితే అస్సలు కొనేదాన్ని కాదండి. ఎందుకంటే మా పెరట్లోనే మా ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి నేనైతే ఎక్కువగా అసలు ఆకుకూరలు అయితే కొనడం అయితే జరగదు ఎప్పుడూను. ఇది ఇంటి చిన్న గేట్ దగ్గరనైతే అమ్మ ముగ్గు పెడుతుందండి. ఇంకా ఇంట్లో మిగిలిన పనులన్నీ ముగించేసుకొని ఇంకా వంట చేయడానికి అయితే పెరట్లోకి అయితే వచ్చానండి. ఎందుకంటే కూరగాయలు కూడా ఏమీ లేవు. చెట్లకి వంకాయలు ఉండడం చేత వంకాయలు కోయడానికి అయితే నేను పెరట్కి అయితే వచ్చానండి. చూస్తున్నారు కదా, చాలా రోజులైందండి వంకాయలు అయితే. ఈ మధ్య చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ వంకాయలు అయితే కాపుకైతే వచ్చాయండి. ఇంకా ఈరోజైతే కర్రీ వంకాయ కూర వండుదామనేసి అయితే నేనైతే కోయడానికి అయితే పెరట్లోకి అయితే వచ్చాను. మా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వంట చేసే ముందు కోసుకెళ్దామని అయితే వచ్చాను. చూసారు కదా, చెట్లకి కాయలు కూడా చాలా బాగా వచ్చాయండి. ఇంకా మేము ఉన్నవే 2 చెట్లు అండి. దానికి మేము ఏమంటారు, ఫెర్టిలైజేషన్ కూడా అసలు ఏమీ చెయ్యము, మందు లాంటిది ఏమీ చల్లదు, ఆర్గానిక్ అండి. అమ్మ ఎప్పుడో పెట్టింది, 2 years బ్యాక్ ఏమో చెట్లు పెట్టిందండి. ఇంకా అవే ఇంకా ఏమంటారు, పూత పూసుకొని కాయలు వస్తూ ఉంటాయి అవే. కాకపోతే డైలీ అయితే వాటర్ అయితే పోస్తూ ఉంటాము. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. చూస్తున్నారు కదా, చెట్లు ఆకులు లేవు ఏంటి అనేసి మీరు అనుకుంటుంటారు. కాకపోతే అమ్మ 4 రోజుల క్రితమే ఆకులన్నీ, పండుబడిన ఆకులు అనేసి తెంపి పడేయడం అయితే జరిగిందండి. చూసారు కదా, చెట్లు జస్ట్ కొమ్మల్లాగానే ఇగురులాగా కనిపిస్తున్నవి. ఎందుకంటే ఆకులన్నీ తింపేసింది అమ్మ. ఏంటో పెరట్లో ఉన్న చెట్లకి కూరగాయలు కానీ ఏమైనా లాంటి కాయలు లాంటి ఏమైనా తెంపుతుంటా ఫీల్ వేరేలాగా వస్తుందండి. ఏంటో మన చెట్లవే కానీ ఏంటో నాకైతే చాలా హ్యాపీగా అని చెప్పాను, అది సాడ్గా అని చెప్పాను. ఏంటో ఆ కాయలు తెంపుతుంటే నాకైతే ఏదోలాగా అనిపించింది. కాకపోతే వంకాయలు నాకైతే చాలా ఇష్టం అండి. కూరగాయలలో ఏది ఇష్టం అంటే వంకాయ అనే చెప్తాను. ఇంకా తెంపడం అయితే జరిగిపోయిందండి. ఇంకా నేనైతే ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే. కాయలు అయితే చాలా వరకు అయితే వచ్చాయండి, 1/2 kg వరకు అయితే వచ్చాయి. ఇంకా నేను కర్రీ వండేసుకొని నేనైతే ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మళ్ళీ అడుగుతున్నాను అనేసి మరోలాగా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను గ్రోత్ అవుతున్నా అనేసి అనుకుంటున్నాను. ఒక స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ ఇస్తారనేసి నేను అనుకుంటున్నాను.